కాస్టింగ్ లో సోనాలి బింద్రే గారు చాలా అంటే చాలా హాట్ ఉన్నారు, క్యూట్ ఉన్నారు. ఆమె నాకు క్రష్ బై, అంటే ఇప్పటి నుంచి కాదు, హిందీ సినిమాలో చూసినప్పటి నుంచి ఆమె నాకు క్రష్ బై. ఆమె ఆమె అంటే నాకు చాలా ఇష్టం, చూస్తుండిపోయినా అట్లాగా. డాన్సులు బాగా చేసింది, యాక్టింగ్ కూడా బాగానే చేసింది. బట్ దానికంటే ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ బ్యూటీ వాస్ ఫెంటాబులస్. ఇక ఆర్తి అగర్వాల్ గారు క్యూట్ ఉన్నారు, బట్ తెలిసిందే కదా, షీఈ్ నాట్ అ గ్రేట్ యాక్టర్. యాక్టింగ్ ఆమె స్ట్రెంగ్త్ ఏం కాదు. అండ్ ఆవిడకి కూడా చాలా హెవీ రోల్ ఇచ్చేసారు గైస్. రమ్య కృష్ణ గారి లాంటి సీజన్ యాక్టర్ చేయాల్సిన రోలు ఆమెకు పడింది. అండ్ ఓకే అంటే అది చెడగొట్టలేదు, అలాగని చాలా బాగా చేశారని ఏం చెప్పలేం. ఓకే, వెళ్ళిపోయింది, అట్లా నడిచిపోయింది. ఇక రెస్ట్ ఆఫ్ ద కాస్టింగ్ లో ది బెస్ట్ అంటే నాకు తనికెళ్ళ భరణి గారి రోల్, ఆయన రోల్ కానీ యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారి తర్వాత ఆయనే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కాస్టింగ్ లో అయితే. ఇక మన విలన్స్ తెలిసిందే, దే ఆర్ టెంప్లేట్ బిగోపాల్ విలన్స్. వాళ్ళు జస్ట్ అరుచుకుంటూ ఉంటారు గైస్, అది కథ చేసేదేమి ఉండదు. హిందీలో లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటారు వెనకాల నుంచి. తెలిసిందే మన సాయి కుమార్ గారి తమ్ముడు రవి గారు అనుకుంటా ఆయన పేరు, చాలా అంటే చాలా బాగా చెప్పారు డబ్బింగ్ ఆయన కూడా ఈ సినిమాలో. ఆయన ప్రతి సినిమాలో మస్తు చెప్తారు భయ్, ఈ సినిమానేముంది. ఇక అంతే.